అమరావతి రాజధానిని మార్చడం ఎవరి వల్ల కాదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మావిగన్ పేరుతో జగన్ ప్రజల్లోకి వెళితే నవ్వులు పాలవటం ఖాయమన్నారు. వైసీపీ అధినేత మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. ఊసర వెళ్లి రంగులు మార్చినట్లు రాజధానిపై జగన్ ఏడాదికో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని చెప్పి మాటను మర్చిపోయి తర్వాత 3 రాజధానులని చెప్పే మాటను మర్చిపోయి కొత్తగా ఒక పిచ్చి ప్రేలాపన చేస్తూ మావిగన్ అనే మాట చెప్పారు. నోరు జారి మాట వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునే క్రమంలో ప్రజల ముందు నవ్వుల పాలైపోయారు. ఇప్పుడు నవ్వుల పాలైపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇవాళ విజయవాడ రాజధాని అంటారు. ఆయనంతకు ఆయనే ఒక సమాధి తవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఆ పార్టీని పూర్తిగా ఆ సమాధిలో కట్టేసి భూస్థాపితం చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఎవరు కూడా వైసీపీ పార్టీ అనే పార్టీ ఉండకూడదని బహుశా ఆయన ఏమన్నా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. నువ్వు క్లారిటీగా చెప్పు. మొన్న ప్రజలు క్లారిటీ ఇచ్చారు. మాకు 3 రాజధానులు వద్దు, అమరావతి రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్ కి సెంటర్ లో ఉంది, అక్కడ రైతులంతా ల్యాండ్ ఇచ్చారు, నిర్మాణం జరుగుతుందని తెలిసి ప్రజలంతా మద్దతు ఇచ్చిన తర్వాత ప్రజలు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఈ మాదిరి చేస్తున్నావంటే నువ్వు రాజకీయాలకి అనర్హుడు అని చెప్తున్నా. కొంతమంది నేను అమరావతికి పోయాను. జగన్ పార్టీకి తెలిసిన విద్య ఏంటి? బూతులు తిట్టడము, ఏ విధంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడము, ప్రజలే అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఏ ఆలోచనతో అయితే అమరావతి నిర్మాణం జరగాలి ఆ విధంగా జరగాలి అని చెప్పి ముందుకెళ్తున్న తరుణంలో ఒక కొత్త ఆలోచన ప్రజల్లో కలజేడు తీసుకొచ్చే ప్రయత్నం, ఒక గందరగోళంలో ఉన్నాడు. ఇప్పటికీ అర్థం కావటం లేదు నాకెందుకు ప్రజలు ఇంతగా తిప్పికొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ఇంత అపజయ కేలుగా కలిగింది. ఇంకా ఆయనకి ఇప్పటికి కూడా మనసుకు అంగీకరిస్తాయి. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగన్ అని చెప్పి ఆలోచన చేశాడు. మావిగన్ అనేది ఒక మాయ గన్నది, అబద్ధాలు పుట్టాది. అతనికి 11 సీట్లు వచ్చిన తర్వాత అదే ఎజెండా కదండి, అబద్ధాల ఎజెండా, తాటేకుల ఎజెండా, తాటేకు చప్పుళ్ళ ఈ యొక్క ఎజెండాని ఎవరు నమ్మరు. దీన్ని చూసి కూటమి ఏ విధంగానూ బెదరు.